హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే రైతు భరోసా, అసలు రైతు భరోసా ఏంది, దాని పరిస్థితి ఏంది, ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పట్లో వస్తుందా రాదా, ఆలస్యం అయితే దానికి గల కారణాలు ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మా ఛానల్ ఇప్పటివరకు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది నిధుల జమ అనేది అయితే మరింత ఆలస్యం అయితే కానున్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ మీద దృష్టి పెట్టారు. మొత్తం రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలి అనే ఒక విధి విధానంతో అయితే ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా అయితే రైతు భరోసా పైన అయితే 2 సీజన్లు, ఖరీఫ్ సీజన్లో 5,000 రూపాయలు, రబీ సీజన్లో వచ్చి 5,000 రూపాయలను అయితే నేరుగా జమ చేస్తుంది. అయితే ఈసారి మరికో ఆ పరిస్థితి కనపడట్లేదు. రైతు భరోసా అనేది అయితే మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రుణమాఫీకి భారీ మొత్తంలో నిధులు కావాల్సింది. దాన్ని సమీకరించి రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం చేయడానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ సీజన్లో ఆగస్టు 15లోగా అయితే రుణమాఫీ చేస్తామని అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే దీనిలో భాగంగా రేవంత్ సర్కార్ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ రుణమాఫీకి కావాల్సిన 31,000 కోట్లు అవసరమని అంచనా వేసి దాంట్లో 10,000 కోట్ల మేర రుణాలు అయితే సేకరించడానికి ఆర్బీఐని అయితే అనుమతి తీసుకుంది. అది చూసుకున్నట్టయితే రుణమాఫీకే భారీ మొత్తం నిధులు అవసరం అవుతుండటంతో రైతు భరోసా అయితే నూతన మార్గదర్శకాలు రూపొందించి గతంలో రైతు బంధు నిధులను సకాలంలో అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే కొత్త మార్గదర్శకాలు వచ్చి బ్యాంకులలో నుంచి మీకు రైతు బంధు రావాలంటే టైం అయితే పట్టుద్ది. అయితే ఈసారి రుణమాఫీ తర్వాత ఈ రైతు భరోసా అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ఎవరైనా నిధులను రైతుల ఖాతాలో వేసే ఛాన్స్ ఉందని సమాచారం చెప్పినా అది నమ్మకండి. ఎకరానికి 10,000 సాయం కేసీఆర్ హయాంలో అయితే రైతు బంధు ఎప్పటికప్పుడు పడ్డది. మొదట్లో 4,000 చొప్పున ఏడాదికి 2 విడతలుగా సాయం అందించి తర్వాత 5,000 చొప్పున అందించారు. కానీ ఇప్పుడైతే వ్యవసాయం చేయని వారికి, పెద్ద విస్తీర్ణ సాగు భూమి ఉన్నవారికి ఎక్కువ లబ్ధి కలుగుతుందని విమర్శలు వచ్చి దానిలో భాగంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి నూతన మార్గదర్శకాలు ఇవ్వండి, అందరికీ కాదు కొంతమందికి రైతు భరోసా, రైతు బంధు ఇవ్వాలి అనే దాన్ని అయితే మార్గదర్శకాలు ఇచ్చారు. దీనికి కావాల్సిన మొత్తం జాబితా రెడీ కావాలంటే 2 నెలల సమయం అయితే పడుతుందని అంచనా. అయితే దీనిలో భాగంగా అయితే కొంతమందికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. అయితే ఎవరికి వస్తుంది రైతు భరోసా అంటే పేద రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వడంతో పాటు ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారు, ఇంటి పన్ను కట్టని వారికి అయితే రైతు భరోసా నుంచి మినహాయించే యోచనలో ఉందని సమాచారం. కాబట్టి మీరైతే రైతు భరోసా మీద అయితే ఆలోచించకుండా మీ సొంత పెట్టుబడులతో అయితే ముందుకెళ్లాలని రైతులను కోరుకుంటూ, ఇంకేమైనా రైతు భరోసా గురించి పూర్తిగా అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు వెంటనే లైవ్ అప్డేట్స్ అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మా తాజా అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.